యమధర్మరాజు పాలైపోతావు, రవరవాది కుంభిపాకములకు పోతాము. భయం లేదు, భయం లేదు. ఎదైతే శరీరం పోతుంది, అప్పుడు నా గతి ఏమవుతుంది? ఇది లెంకం. మనమడికి ఎట్లా అడిగి నలుగురు కొట్టిరి, ఇల్లు ఒక్కటి ఉండే, ఇంకా మూడు గట్టనే పడుతుంది. మనమడి కోసం లెంకినావు, అందరి కోసం లెంకుతున్నావు. కానీ నేను కొద్దిసేపు అయితే ఈ శరీరం పెడితే నేనేమైపోతా? ఇది లెంకవదే. నీ మీద నీకే దయలేదు. ఎవడన్నా శత్రువు ఉన్నాడు నీకంటే ఓడు, నీకు నువ్వే మొదటి శత్రువు. నీ మీద నీకు దయలేదు. నీవు ధరించేటి మార్గము నీవు శోధించడం లేదు. ఇంతకంటే దరిద్రం ఏం కావాలి? ఇంతకంటే అజ్ఞానం ఏముంటది? ఇంతకంటే మూర్ఖులు ఎవరుంటారో తెలుసు. దీపం పట్టుకొని బాయిలవరుడు ఇదంతా పోతుందని వాళ్ళకు తెలియదు, అందరికీ తెలుసు. మనం ఒకనాడు ఇదంతా ఇడిసబెట్టిపోతామని ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ దాని ఇడబుద్ధిగా ఇదే మాయా, ఇది మాయా. తెలవక నా తెలిసి బాయిలవరుడు మన ఎంబట ఏమీ రాదని తెలుసు, అయినా ఇడం. ఎవడు ఏవో ఓడరా మనోడు అంత దాని డబ్బు ఉన్నప్పుడే మనోళ్ళు లేకుండా ఓడుగా అంటారా? ఇది తెలదా? తెలుసు, కానీ ఇడవు. అందుకోసమనే ఉద్ధరేదాత్మనాత్మానం. ఏ దేవుడో వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. వ్యక్తం మాట అది. ఇదివరకు ఏ దేవుడు వచ్చి ఊరిని ఉద్ధరించలేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. మనను మనమే ఉద్ధరించుకోవాలి, మనను మనమే కాపాడుకోవాలి, మనను మనమే రక్షించుకోవాలి. కృష్ణుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట భగవద్గీతల ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నీవే ఉద్ధరించుకో. మీరు బేబీగా ఉండి నిన్న కొబ్బరికాయలు కొట్టుండి నేనే ఉద్ధరిస్తా అని చెప్పలేదు. అరే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అందుకోసమనే మనను ఉద్ధరించడానికి ఏ దేవుడు పైనుంచి రాడు. మొదలు నీ దయ నీ మీదికి వస్తే అప్పుడు పరమాత్ముడి దయ నీ మీదికి వస్తుంది. నువ్వు బస్త పట్టుకొని వెళ్ళు, నాకు ఆ ఊరు తెలియదు, నాకు ఆ ఊరు తెలియదు, నేను పోతుంటి, నాకు ఊరు తెలియదు, నేను పోతుంటి. అరే ఉర్రకో బస్త పట్టుకొని అయితే ఎల్లు. మొదలు 70 మంది 80 మంది చెప్పే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎల్లు, వాడికి ఇంతకెళ్ళైతే మొదలు బస్త పట్టుకొని వెళ్ళు. నేను నాకు గుర్తుంటే పోతుంటి, నాకు గుర్తుంటే పోతుంటి. అరే నీకు గుర్తు లేకుండా పోతావు. నేను వెళ్ళు మొదలు. అన్నకెళ్ళి బస్త పట్టుకొని బయటకు రా. బజార్ మీదకి వచ్చి నిల్చుండు. చెప్పేటోళ్ళు 70 80 100 మంది ఉన్నారు తోవ చెప్పేవాళ్ళు. కానీ ఎల్లది గుర్తుంటే పోతుంది, నాకు గుర్తుంటే పోతుంది. నీకేం గుర్తేం కాదు, నువ్వు 2 కాదు కాకపోతే ఎంతనో సచ్చిందాకా అంతే. ఒకడు సచ్చిండు, సాగు బతుకుల్లో ఉన్నాడు అన్నట్టు. కోటీశ్వరుడు, మంచిగా ఉన్నోడు, 4 కొడుకులు. కొడుకులు అందరూ తలాక్కుని నిలబడ్డారు. ఇక ఎప్పుడు చచ్చిపోతాడో ఏం కథను అన్నట్టు ఎదురు చూసుకుంటా అటిద్దరు ఇటిద్దరు నిలుస్తున్నారు కొడుకులు. ముసలోడి మంచం మీద అన్నాడు. ముసలోడి మంచంకు చూటిగా దుడ్డే ఆడ కనబడి దుడ్డే ఉన్నది. దుడ్డే ఊళ్ళ పొట్టు బుక్తున్నాడు. ఆళ్ళదే దుడ్డే, ఆళ్ళదే ఊళ్ళ పొట్టు. ఆళ్ళ దుడ్డనే ఆళ్ళ ఊళ్ళ పొట్టు తింటున్నది. ఈ ముసలోడు చూస్తున్నాడు. దాన్ని చెప్పులమంటే నోరు మాట బంద్ అయింది. గాడి కొడుకు 4 గాడిదలు ఈయనే ఉన్నారు. ఒక్కడనగా దుడ్డను కొడతలేడు, ఊళ్ళ పొట్టు బుక్కుతున్నది అని ఇట్లా ఇట్లా అంటున్నాడు. నోరు ఎక్కలేదు కదా, ఇట్లా ఇట్లా అంటున్నాడు. అమ్మ ముసలోడు శ్రీమంతుడు ఇట్లా ఇట్లా అంటే ఏమన్నా దాచబెట్టిండో ఏం గంగలో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేదని ఆ పెద్దోడు అరే డాక్టర్ నీళ్ళున్నాయి, అయ్యా మా నాన్న ఒక్క మాట మాట్లాడింది, నాకు ఇది మాట్లాడిపి ఎన్ని పైసలన్నావు అని ఒక మాట ఏమో చెప్పబోతున్నాడు, చెప్పలేదు. ఒరే 1,00,000 రూపాయలు అవుతుంది, 1 నిమిషం మాట్లాడతాడు. పోతే 1,00,000 ఇది ఒక మాట మాట్లాడిపి అమ్మరే 1,00,000 రూపాయలు ఇంజక్షన్ ఇచ్చాడు. ఒరే గాడుదలు ఏనే ఉన్నారు కదా, దుడ్డు ఉలపట్టు బుక్కుతున్నారు, ఒక్కడు పోయి కొట్టడేమో అన్నారు. అయిపోయింది, మాట పోయింది.
ఆడదే దుడ్డ ఆడదే ఉలపట్టు దుడ్డ మొక్తేమి ఏ మొక్తేమి ఎంతసేపు అయితే సర్వము నిడిచబెట్టి పోతున్నావు. ఇప్పుడు నీకు దుడ్డే ఉలపట్టు మీదనేనా బుద్ధి? ఎప్పుడో ఇక నిన్నెవడు తలుపుతాడు ఈ లోకంలో? ఇది ఒక బ్రతికేనా అన్నారు పెద్దలు. ఇదేనా బ్రతుకంటే? నాకు ఇల్లున్నది, 3 బిల్డింగులు ఉన్నాయా? ఉంటే ఏమైంది? ఉంటే ఏమైంది? ఏం లాభం కలిగింది దానివల్ల నీకు? ఇవన్నీ అశాశ్వతమైన సంపద, చంచలమైన సంపద. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో ఉండదో చెప్పలేని వస్తువులు ఉన్నాయి మన దగ్గర. అందుకోసమనే ఇంత పెట్టి పోషిస్తున్నాం. చలికి, ఎండకు, వానకు ఈ శరీరం ఇంత కాపాడుతున్నాము. దీనికి దగ్గువర్షం కలగకుండా ఏ రోగం వచ్చినా ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడుతున్నాం. ఇదే మనం విడిచబెట్టిపోతున్నది. ఒకనాడు ఇంత ప్రేమ చేసిన మన దేహమే నన్ను విడిచబెట్టిపోతున్నది. ఎవడు నావాడు? ఇంత చేసిన దేహమే నన్ను విడిచిపెట్టిపోతుంది. మరి ఎవడు నన్ను కాపాడేవాడు? ఎవడు? ఈ ఆలోచన మనకు రావడం లేదు. ఇది ఎంతసేపటిదాకా మనకి ఇది రాదో అంతసేపటిదాకా మనం యముడి పాలే అవుతాము తప్ప నువ్వు నవగ్రహాల పూజ చేయు, దేవుడు పూజ చేయు, ఎన్ని పూజలన్నా చేయు. ఎన్ని పూజలు చేస్తే వాళ్ళు చేపించుకుంటారు. కానీ నువ్వు రాష్ట్రముని ఎవడవో అని చెప్పరు. నువ్వు విష్ణువు పూజ చేస్తే ఏమంటారు? విష్ణువు నీకు ప్రత్యక్షమైందనుకో, విష్ణువు నేను ఎవరు అంటే నువ్వు నా భక్తుడవు అంటాడు. కానీ నువ్వు పరమాత్ముడవు అని చెప్పడు. ఏ దేవుడు చెప్పడు, ఎవ్వరూ చెప్పరు నీకు ఈ లోకంలో. ఒక్క గురుదేవుడు తప్ప. గురు సూచన లేని గురు చెట్లు తెలియను అజునికైనా వాని అబ్బకైనా. కాలము చెవిలేని తలుపెట్లు తెలుచురా విశ్వదాభిరామ వినురవేమ. తల్లి చెప్పందే, తండ్రి దొరుకుతాడా లోకంలో? ఎవరికైనా దొరుకుతాడా? తల్లి చూపించనే ఇతడు నీ తండ్రి అంటేనే దొరుకుతాడు, లేకుంటే దొరుకుతాడానికి? తల్లి చూపిస్తే తండ్రి ఎట్లయితే దొరకడో అట్లనే గురువు చూపించిందాకా దేవుడు దొరకడు నీకు. దేవుడు అర్థం కాకుంటే ఎన్నో దేవుళ్ళుగా, ఎన్ని దేవుళ్ళు, మస్తు దేవుళ్ళు, అత్తగారి దేవుళ్ళు, తల్లిగారి దేవుళ్ళు, ఇంటి దేవుళ్ళు, బయట దేవుళ్ళు, చుట్టాల దేవుళ్ళు. అదే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు బాగా ఉన్నారని తెలుస్తున్నది. కానీ నా లోపల ఉన్న దేవుడి గురించి నాకే తెలియదు. కట్ట మీద దేవుడి గురించి తెలుసు, కట్ట కింద దేవుడు తెలుసు, గుట్ట మీద దేవుడు తెలుసు, గుట్ట కింద దేవుడు తెలుసు, వెంకటేశ్వర స్వామి తెలుసు, మరి కాశీల విశ్వనాథుడు తెలుసు. అన్ని దేవుళ్ళ గురించి నీకు తెలుసు. కానీ నీ లోపల ఉన్న దేవుడు ఎవరో నీకు తెలియదు. ఇదే మనం చేసుకున్న పెద్ద పాపం, పెద్ద తప్పు. కాబట్టి ఈ తప్పు నుంచి బయటపడడానికి మహాత్ములు గురు పరంపర వచ్చింది. మేము తీసుకొని 20 ఏళ్ళ 10 ఏళ్ళ 30 ఏళ్ళ ఉపదేశం తీసుకొని, సరే 30 ఏళ్ళు అయింది కరెక్టే, కానీ ఏం సాధించినావు, ఏం తెలుసుకున్నావు? రోజు ఇంత స్నానం చేస్తా, గురు మందిరం ఇంత అనుకుంటా, బొట్టు పెట్టి మొక్కుతాం, ఇక పోతాము. అంతేనా ఉపదేశం అంటే? అంతేనా? మంత్రం, మంత్రార్థము, మంత్ర రహస్యము 3 మెట్లున్నాయి దానికి. మంత్రం వస్తే లాభం లేదు, దాని అర్థం తెలవాలి. అర్థం తెలిస్తే లాభం లేదు, దాని అనుభవం రావాలి. ఎప్పుడైతే ఆ మంత్రం యొక్క అనుభవం మనకు వస్తుందో అప్పుడే నువ్వు సై గురుపుత్రుడవు, నిజమైన గురుపుత్రుడవు. మంత్రం తీసుకున్నావు కానీ దాని అర్థం గురించి విచారం చెయ్యవు, దాని అనుభవం గురించి విచారం చెయ్యవు. ఏం లాభం? చేతిలోనే వస్తువు ఉన్నది, దాని గురించి విచారం చెయ్యవు, ఏం లాభం? నిజమైన దేవుడు నీ దగ్గరనే ఉన్నాడు కానీ ఒకనాడు మొక్కవు, ఏం లాభం?
ఇగో ఇక్కడ దేవుడిని ఓలు చేసిండు, భీముడు వెంకటేశ్వరుడు ఓలు చేసిండు, ఎడ చేసిందో ఈ విగ్రహం అంటే ఆలోచిస్తారు. ఇగో గుడి రామడిలో వేయించినాం, గాడ వేయించినాం, గీడ వేయించినాం. దేవుని ఏ చూపించుడు కుదురుతాడు? దేవుని వేయొచ్చదా? ఎవరికైనా మానవుడు దేవుని తయారు చేయగలడా? దేవుడు చేసిన మూర్తులు ఇవి. ఈ మూర్తులోడు చేసిన మనుషులు చేసిండ్రా ఇది? దేవుడు చేసిన మనుషులు చేసిండ్రా ఇది? తల్లి గర్భములో తాను 9 నెలలుండి చెక్కినటువంటి మూర్తిది గుడి. గుడి ఈ గుడిలో తానే స్వయంగా ప్రకాశిస్తున్నాడు. సై దేవుడు, సై గుడి. ఇటువంటి గుడి ఓనన్న గట్టి మనం ఏ డాక్టర్ నన్నా ఇసుంటి చెయ్యి ఒకటి జమ్మను కట్టెలో రబ్బర్లో చేస్తాడు, కానీ ఇసుంటి చెయ్యి తెస్తాడా? ఎవడికి చేయరాదు, ఎవడికి కట్టరాదు. అటువంటి గుడి కట్టి తానే స్వయంగా లోపట ఉన్నాడు, కానీ మొక్కేవాడు లేడు, తెలుసుకునేవాడు లేడు. బయట దేవుళ్ళకు ఓహో దమ్ము లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు, రేవంత్ బస్ ఫ్రీ అయింది కనుక అమ్మలైతే ఇక దమ్ము లేదు దేవుళ్ళ కాడికి పోవుడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని చూసేసి. కాబట్టి అన్ని దేవుళ్ళని చూసిన సత్యమే, కానీ నీలో ఉన్న దేవుణ్ణి ఎందుకు చూడవు? చూడాలని నీకెందుకు అనిపిస్తలేదు? కాబట్టి ఇది మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఉన్నది. ఇప్పుడు ఈ పని ఇడిచిపెట్టి మనము ఎన్ని పనులు చేసినా అది వ్యక్తమైపోతున్నది. కాడిపోయినాక నీ జీవితం అంతా లెక్క చేస్తే ఏమి మిగిలిందంటే 0. కాడ ఏమున్నది? ఇడు జమీందారా, ఇప్పుడు జీతగాడ, నౌకల ఆడేమి? ఇప్పుడు అది ఏం కాదు, పీనుగు మాత్రమే. జాగీర్దార్ అయినా అన్న ఇంటికాడ కాడికి వచ్చిన తర్వాత పీనిగేది. జాగీర్దార్ అయినా పీనిగే, రాజైనా పీనిగే, పేదవాడైనా పీనిగే, అంతా పీనుగులే. ఓడు జాగీర్దార్ లేడు, జమీందారు లేడు, సేవకులు లేడు, రాజు లేడు, బంధు లేడు, అన్ని పీనుగులే. ఆడికి వచ్చినాక లెక్క ఒక్క తీరైతుంది. కాబట్టి ఒకనాడు ఇట్లా అయ్యేది ఉన్నది. మనందరికీ ఇట్లా రాకముందే మన జీవితాన్ని మనం దిద్దుకొని మనలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకొని తరించిపోవడమే ఇప్పుడు మన ముందున్నటువంటి అతి ముఖ్యమైన పని. ప్రథమం గురు కార్యంచ, గురు పని మొదలు చేయమన్నది. నీ మీద 1000 పనులు ఉన్నాయి, అర్జెంటు పనులు నీ నెత్తి మీద 1000 ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు ఏది తురియతావు? ప్రథమం గురు కార్యం, గురు పనిని మొదలు చెయ్యు. ద్వితీయకం దైవ కార్యం, 2వ పని దేవుడి పని చెయ్యి. 3వ పని ఆతిథ్యుడు, మన ఇంటికి ఆతిథ్యులు వస్తే వాళ్ళ సేవ 3వది. సాత్మకార్యం చతుర్థకం, నీ సొంతం పని 4వది. కానీ మనము నీ పని వచ్చానంటే దేవుడి పని పోని, గురు పని పోని, అందరి పని పోని, నా పని మొదలు. నేను ఏం స్వామి, నేను అత్తుంటిగా నీకు నా పనే మెండున్నది, నీ పనికి ఏడ రావాలా? నీ పని మొదలు, గురు పని వెనుక. ఉల్టా పల్టా నడక, ఉల్టా పల్టా భావన, ఉల్టా పల్టా సర్వము, ఉల్టా పల్టా బతికే, ఉల్టా పల్టా. ఏం చెప్పినా మీకేమన్నా నీకు నిండది, నాకు చెప్పరాదు, మీకు రాదు, 2 లేవు. బంద్ చేస్తే జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు